హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రాజ్కోట్ జ్యువెలర్స్ రోహిణి గారు రూబీ నెక్లెస్ను పెండెంట్స్ లాగా అలాగే డిఫరెంట్ టైప్స్గా రిడిజైన్ చేశారండి. వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రోహిణి ఫ్రమ్ రాజ్కోట్ జ్యువెలర్స్. ఇది వచ్చేసి బీచ్ చైన్ అండి. కాకపోతే ఏంటంటే ఇది ఓల్డ్ నెక్లెస్ని రీమోడిఫై చేసామన్నమాట. ఈ పింక్ ఈ పార్ట్ అంతా ఉంది కదండి రౌండ్ షేప్లో, ఇది వచ్చేసి పాత నెక్లెస్ వాళ్ళది. దాన్ని ఇలా రౌండ్గా చేసి దాని మధ్యలో ఇంకొక పెండెంట్ క్రియేట్ చేసి దీని మధ్యలో మొత్తం పర్ల్స్ అలాగే ఇక్కడ గోల్డ్ బాల్స్ విత్ పింక్ రూబీ కాంబినేషన్లో వేసేసి వెనక మళ్ళీ స్వరోస్కీ పర్ల్స్ వేసాము. ముందర మళ్ళీ డ్రాప్లెట్స్ లాగా స్వరోస్కీ పర్ల్స్ అండ్ న్యాచురల్ పర్ల్స్ వేసామన్నమాట. సో లాకెట్ అనేది చాలా పెద్ద సైజ్ అండి, మీరు చూడొచ్చు. అరచేయి కన్నా పెద్దగా ఉంది. సో వీడియోలో అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్లెస్ అయింది ఇంత చిన్నగా అయిపోయిందని అనుకుంటారు. లేదండి, చాలా గుడ్ ఇనఫ్ సైజు, పెద్ద సైజు, యూనిసెక్స్, లేడీస్ జెంట్స్ ఎవరైనా వేసుకోవచ్చు. పిల్లలకి కూడా వేసుకోవచ్చు. షేర్వానీస్ పైన చాలా బాగుంటుంది. దీని డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అదే రీమోడిఫైడ్ జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి ఓల్డ్ రూబీ నెక్లెస్. రూబీ నెక్లెస్ని గొట్టపూసల్లాగా మోడిఫై చేసాము. డీటెయిల్గా చూడండి. యాక్చువల్గా ఒక రూబీ నెక్లెస్ కాదండి, ఒక రూబీ నెక్లెస్ ఒక పింక్ స్టోన్ నెక్లెస్ రెండు ఉండే, అవి రెండు క్లబ్ చేసి ఇలా చేసామన్నమాట. పైన మైక్స్, కింద చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చేసి దాని కింద 3:3 ముత్యాల గుత్తులు ఇచ్చాము. చాలా సింపుల్ సెట్, చాలా హెవీగా డీసెంట్గా పెద్దగా కనిపిస్తుంది. సో పాత నెక్లెస్ పెండెంట్ని కూడా ఇక్కడ హ్యాంగ్ చేసామన్నమాట, సో దట్ పెద్దగా అవ్వడానికి. ఇది ఇంకా ఇది వచ్చేసి ఓల్డ్ ఇంకొక నెక్లెస్, ఇది ఇంకా ఈ చిన్న పీసెస్ అన్నీ వచ్చేసి ఒక నెక్లెస్ అనమాట. ఈ నెక్లెస్ వచ్చి చూడండి, ట్రెడిషనల్ జ్యువెలరీ విత్ కాంటెంపరీ టచ్. ఇది వచ్చేసి పెండెంట్ అండి. పెండెంట్కి 2 సైడ్స్ స్వాన్, కిందంత డిజైన్ పర్ల్ హ్యాంగింగ్స్, పైన ఫ్లవర్ మోటివ్ అలా వచ్చి తీగలది వచ్చింది. ఇక్కడ వచ్చేసి రూబీ లైన్ కింద, రూబీ లైన్ పైన రౌండ్ సర్కిల్ డిజైన్, కిందికి వచ్చేసి మ్యాంగోస్, లోపల పీకాక్స్ అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్ ఎలిమెంట్ అండి. కాకపోతే ఇది కూడా మోడిఫైడ్ నెక్లెస్ అనమాట. ఈ రూబీ స్టోన్స్ ఇంకా ఈ సర్కిల్స్ వచ్చేసి పాత నెక్లెస్, ప్లస్ ఈ పెండెంట్, ఈ కింద ఉన్న పెండెంట్ కూడా పాతదే. మిగతా ఈ పార్ట్, ఈ మ్యాంగోస్ ఇవన్నీ కొత్తగా క్రియేట్ చేసినాయి. మీకు ఎక్కడా కూడా ఇది పాత జ్యువెలరీ అనేది ఫీల్ రాదండి. కంప్లీట్గా కొత్తగా చేయించుకున్న దానిలాగానే ఉంటుంది. ఏ విధంగా చూసినా మీకు ఎక్కడ జాయింట్స్ అనిపించదు, ఇది అనిపించదు. కంప్లీట్ న్యూ పీస్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి మేము రీడిజైన్ చేసిన జ్యువెలరీ అండి. మీరు ఇందులో చూడొచ్చు, ఈ రూబీ లైన్ ఉంది కదా, ఈ రూబీ ఉన్నదంతా మాత్రం ఓల్డ్ సెట్ అండి. దానికి మేము ఇలాగా కాసులు యాడ్ చేసాం. నార్మల్ కాసులు కాకుండా ఈ డిజైన్ కూడా చూడండి, కొంచెం 3D డిజైన్ లాగా ఉంటుంది. కాయిన్ మాలా టైప్లో, కాసు అంటే లక్ష్మీ కాసు అలా కాకుండా కొంచెం నక్షి టైప్లో చేసామన్నమాట. ఇక్కడ మాత్రం మైక్ పెట్టి పర్ల్స్ వేసాము, సౌత్ సీ పర్ల్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా ఫుల్ లెంత్ అనమాట. వచ్చేసి ఒక రీమోడిఫైడ్ జ్యువెలరీ అండి. ఇందులో వచ్చి మీరు చూడొచ్చు, ఇది ఓల్డ్ రూబీ నెక్లెస్ అనమాట. ఇది పైన పార్ట్ కింద పార్ట్ అంతా కొత్తగా మోడిఫై చేసాము, యాడ్ చేసామన్నమాట. లెంత్ వచ్చేసి లాంగ్ లెంత్ ఉంది ఇది. దీనికి ఇలా నక్షి కాన్సెప్ట్ తీసుకొని నక్షి పీకాక్స్ అన్నీ అటాచ్ చేసాము. చూడొచ్చు మీరు డీటెయిలింగ్ ఎలా ఉందో. డై నక్షీస్ అనమాట, సాలిడ్ నక్షి కాదు. ఎందుకంటే సాలిడ్ నక్షి అయితే వెయిట్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఇక్కడ పైన వచ్చేసి మైక్స్ పెట్టి మైక్స్ అన్నిటికీ పర్ల్స్ చేసామన్నమాట, సో దట్ కాంట్రాస్ట్ బ్రేకింగ్ అండ్ రిచ్నెస్ కనిపించడానికి. పెండెంట్కి వచ్చేసి మీరు చూడండి, పెండెంట్లో వచ్చేసి 2 ఇక్కడ పీకాక్ పెండెంట్స్, కింద అన్ని బాల్స్, బాల్స్ కాదు నక్షి రౌండ్స్ ఉన్నాయి. దానికి కింద పర్ల్స్ యాడ్ చేసాము.
సో దట్ వాళ్ళు లాకెట్తోనే ఉండాలి అన్నారు. సో దానికి కాంటెంపరీగా ఉండేలాగా ఇలా చేసామన్నమాట. మీరు చూడొచ్చు ఫినిషింగ్ అదంతా బాగుంటుంది, ఏదో ఇరిగిపోతుంది ఇప్పుడు టచ్ చేయగానే అన్నట్టు ఉండదు. ఎందుకంటే మేము అలాగే ఇదంతా మళ్ళీ లేజర్లోనే చేస్తాము. ఇది వచ్చేసి చూడండి ఇలా జాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తామన్నమాట. మీకు ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా ఇలా డ్యామేజ్డ్ అన్నట్టు కనిపించదు, కొత్తగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో దీని డీటెయిల్స్ ఏదన్నా కావాలన్నా, మీరు ఏదైనా మోడిఫై చేసుకొని లేకపోతే ఏదైనా కస్టమైజ్డ్ జ్యువెలరీ చేసుకోవాలనుకున్నా నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఏదైనా డిఫరెంట్గా చేయాలి డెఫినెట్గా. సో 15 years ఓల్డ్ సెట్ని ఇప్పుడు ట్రెండ్గా చేయాలి. ఎక్కడి నుంచి మేడం మీరు? సియాటెల్ అన్నారు. సియాటిల్, వాషింగ్టన్. రిచ్మండ్ నుంచి సియాటిల్ మూవ్ అయిపోయాము. ఓకే ఓకే. సో 10 years బ్యాక్ మనం కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. వెరీ నైస్, వెరీ నైస్.